హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్బాగ్ తెలుగు. ఈరోజు మూవీ అనగనగా ఒక రాజుకి టికెట్లు తీసినప్పుడు భయం వేసింది. వీడు వస్తాను అన్నప్పుడే ఏమవుద్దో చూద్దాం. ఎందుకంటే వీడు ఏ మూవీకి వచ్చినా సరే ఆ మూవీ షాట్కి వెళ్ళిపోతుంది. బ్రో కంటెంట్ ఉంటే ఏ సినిమాని హిట్ అవుతుంది బ్రో, వచ్చినా రాకపోయినా సరే. సో అదే చూద్దాం ఈరోజు ఏమవుద్దో. ఈ నెగిటివ్ ఆర్ ఎలాగుంటుందో చూద్దాం. సరే, ఫింగర్స్ క్రాస్డ్. మూవీ బాగుండాలి. ఎస్, కంటెంట్ స్టే ట్యూన్ టు రాజ్ వైబ్స్. మూవీ చూసాక రివ్యూ ఇద్దాం. Done. బాయ్ ఫర్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్బాగ్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ పొంగల్. ఓకే, ఇప్పుడు మూవీ గురించి మాట్లాడదాం. మూవీ కోసం మాట్లాడుకుంటే జస్ట్ ఇప్పుడు మూవీ చూడడం జరిగింది, అనగనగా ఒక రాజు. ఎప్పుడు జనరల్ గా అంటూ ఉంటాం జగదీష్ వస్తే మూవీ షడ్డకి వెళ్ళిపోద్దని, కానీ ఈసారి జగదీష్ ఫెయిల్డ్ హియర్. నీడు కాదు, కంటెంట్ ఉంటే ఏదైనా హిట్ అవుతుంది. అది ఆడ అనుకుంటున్నాడు, కానీ మూవీ అయితే మాత్రం బాగుంది. మా అందరికైతే మూవీ బాగా నచ్చింది. ఎస్, ఆబ్వియస్లీ మూవీ అయితే ఐ లవ్డ్ ఇట్. సో నాకు కూడా మూవీ చాలా నచ్చింది. బట్ ఏంటంటే ఓల్డ్ స్టోరీ, ఓల్డ్ స్టోరీ, బట్ నవీన్ మేడ్ ఇట్ వన్ మ్యాన్ షో. ఎంత ఎంటర్టైనింగ్ గా తీసారంటే ఫుల్ మొత్తం ఎంటర్టైనింగ్ గానే ఉంటది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. హీరో గురించి మాట్లాడాడు కాబట్టి సో యాక్టింగ్ పరంగా తను మొత్తం ఎఫర్ట్ మొత్తం పెట్టాడు. నాకు నవీన్ పోలిశెట్టి ఫిల్మోగ్రఫీ చాలా నచ్చుతుంది. వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ సాయి శ్రీనివాస్ యాత్రే. అప్పటి నుంచి తనని లైక్ చేయడం, తర్వాత జాతిరత్నాలు, అది కూడా నాకు నచ్చుతుంది. నెక్స్ట్ ఇది మూడో మూవీ, సేమ్ ఆ లెవెల్ ని అలా మెయింటైన్ చేశాడు. యాక్టింగ్ పరంగా అయితే నవీన్ పోలిశెట్టి పుల్డ్ ఇట్ అని అనాలి, నెయిల్డ్ ఇట్, సారీ. అది అంటే ఫుల్ వన్ మ్యాన్ షో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తనే మొత్తం. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మాత్రం ఓవరాల్ తీసుకొని మూవీని అయితే ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అండ్ స్పాంటినియస్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటది ఇందులోని. అంటే అందుకే అతను స్టార్ ఎంటర్టైనర్. కామెడీలో అదొక కొత్త జోనర్ లో ఉంటది. అంటే వన్ సెంటెన్స్ కామెడీ, అంటే పంచ్ కరెక్ట్ గా ఉంటుంది, కరెక్ట్ గా సింగిల్ పంచ్ కామెడీ లా ఉంటుంది. సో అది కొత్తగా ఉంది. నెక్స్ట్ మాట్లాడుకుంటే నాకు నచ్చింది ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో అది మెయిన్ గా మాట్లాడాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అంతా అని చూసాను. బడ్జెట్ లిమిటెడ్ బడ్జెట్ తో చాలా బాగా చూపించారు. మూవీ మొత్తం కలర్ఫుల్ కనిపించింది నాకైతే. ఓవరాల్ ఫుల్ కలర్ఫుల్ గా ఆ కాస్ట్యూమ్స్ గానీ, సెట్ పీసెస్ గానీ మొత్తం ఓవరాల్ గా చాలా బాగా నచ్చింది. అదైతే నాకు మూవీలో పండగ వైబ్ ఉంది. సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీలా ఉంది నాకు. బట్ ఇది ఒక 3 years బ్యాక్ అనౌన్స్ చేసిన మూవీ ఇప్పుడు రిలీజ్ అయింది. అది మరి తను టైం తీసుకుంటున్నాడు మూవీకి టైం గ్యాప్. మంచి స్టోరీ సెలక్షన్ వల్ల అంటే ఆ సక్సెస్ అవ్వాలని ఒక ఉంది కాబట్టి, సో అది ఆ స్టోరీ సెలక్షన్ బాగుంది. ఇంకా మెయిన్ పాయింట్స్ కి వస్తే, స్టార్టింగ్ ఇంకో పాయింట్, స్టార్టింగ్ నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ ఒక 10-20 minutes ఫ్లాట్ గా వెళ్తుంది అనుకున్నాను. అంటే మేబీ అది స్టోరీలోకి వెళ్ళడానికి మరి అదే స్టార్టింగ్ ప్రాబ్లమ్. అక్కడి నుంచి ఇంకా కంటిన్యూగా ఫస్ట్ హాఫ్ అంతా ఇంకా టప ఇంకా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. నాకు ఇక్కడ సేమ్ అదే అనిపించింది. ఎందుకంటే మూవీలో ఎక్కువ క్యారెక్టర్స్ లేవు, క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి. అయినా సరే 20 minutes వరకు కొంచెం ఫ్లాట్ గా మూవీ వెళ్తుంది. ఇప్పుడు ఆరిఫ్ క్యారెక్టర్ గురించి అన్నాడు కాబట్టి చూపించిన ప్రతి క్యారెక్టర్ కి ఒక పర్టికులర్ రోల్ అండ్ వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్, వాళ్ళకి టైమింగ్ అంటూ 100% యూజ్ చేశారని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది, అంటే వాళ్ళ తగ్గ వాళ్ళ రోల్స్ ఫుల్ఫిల్ చేశారు. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడితే మిక్కీ జె మేయర్ బీజిఎం మొత్తం ఎక్కడ పడాల్సింది అక్కడ కరెక్ట్ పడిపోయింది. కానీ నాకు సాంగ్స్ కొంచెం సోసోగా అనిపించింది. నాకు ఒకే ఒక సాంగ్, భీమవరం బాలమ సాంగ్ ఒకటే బాగా అనిపించింది. మిగిలిన అన్ని సాంగ్స్ కూడా కొంచెం సోసోగా అనిపించారు. అండ్ ఇంకోటి మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నా, నాకు కొన్ని సీన్స్ దగ్గర హీరోని బాగా ఎలివేట్ చేశాడు. అంటే నీకు ఒక కాలేజ్ ఫైట్ ఒకటి, అది ఫైట్ దగ్గర బీజిఎం తో బాగా ఎలివేట్ చేశాడు హీరోని, బాగా నచ్చింది. బీజిఎం కరెక్ట్ పడింది, అంత పడాలో అంతే పడింది. ఓవర్ ద టాప్ కొంచెం సోసో ఉన్నాయి, కానీ సాంగ్స్ లో ఏవైతే సెట్స్ ఉన్నాయో అవైతే మాత్రం ఎక్స్ట్రాడినరీ బాగున్నాయి. అక్కడ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూ కనిపించింది.
ఎస్ అండ్ కాస్ట్యూమ్స్ కూడా మనకి ఆ మూవీలో చూసిన అన్ని కూడా ఒక ఫెస్టివల్ వైబ్ ని తీసుకొస్తున్నాయి. నెక్స్ట్ పాజిటివ్ గురించి మాట్లాడితే సెకండ్ హాఫ్ లోని అంటే మొత్తం అంతా ఎంటర్టైన్మెంట్ జోన్ లో వెళ్ళిపోతుంది. ఏంటి క్లైమాక్స్ వచ్చేస్తుంది అన్నప్పుడు ఒక ఎమోషన్, ఆ ఎమోషన్ కొంచెం అంటే అది చూసిందే మనం ఇంతకు ముందు, కానీ కనెక్ట్ అయ్యాం, స్టోరీకి కనెక్ట్ అయ్యాం. అది కూడా బాగా పండిందని అనిపించింది నాకు. టాలీవుడ్ వాళ్ళకి ఆ ఎమోషన్ ప్రతిసారి పండుతుంది. కావాలి ఎమోషన్ అనే ఉండాలి. అంటే మీకు మూవీలో కామెడీ ఉంది, ఎమోషన్ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషన్ ఏ ఉండదు. మీకు సెకండ్ హాఫ్ లో ఒక పర్టికులర్ టైంలో ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. అది మాత్రం కరెక్ట్ గా పండింది. యాజ్ ఏ ఆడియన్స్ గా అది మీరు ఫీల్ అవుతారు. నాకైతే నేను ఫీల్ అయ్యాను. మరి అది అంటే నాకు కూడా అనిపించింది. ఈవెన్ ఆ సీన్ లో మీరు చూసినట్టే ఉంటది. అంటే ఇది రొటీన్ గానే అనిపించవచ్చు, కానీ బాగా పండింది అది ఎమోషన్. అండ్ ఫెస్టివల్ కి వస్తున్న మూవీస్ లో ఎమోషన్ లేకపోతే ఎలా చెప్పు. అంతే. నాకైతే ఇప్పుడు ఫెస్టివల్ కి మెగాస్టార్ గారి మూవీ ఉంది, దానికి ఇది కొంచెం పోటీ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సెకండ్ దొరకకపోతే ఈ సినిమాకి వెళ్ళిపోతారు. అదే అవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో మాట్లాడుకుంటే ఇప్పుడు ఈవినింగ్ ఇంకో మూవీ ఉంది. సో ఆ రివ్యూ కూడా మీకు వస్తుంది. సో ఆ రివ్యూ కోసం కూడా మా ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ వెయిట్ చేయండి రివ్యూ కోసం. ఇప్పుడు ఇంకా కొంచెం నెగటివ్స్ కూడా ఉన్నాయి మూవీలో. నాకు ఆ సెకండ్ హాఫ్ లో ఏదైతే ఉందో, ఆ రొటీన్ పాలిటిక్స్ ఏదైతే ఉందో, అంటే రొటీన్ విలేజ్ పాలిటిక్స్, ఆ ఫైట్స్ గానీ, వాళ్ళు చేసే ప్లాట్స్ గానీ, వాళ్ళ కోసం గెలడానికి కోసం ఏదైతే ఆ విన్నింగ్ కోసం ఏదైతే ఉందో అవి కొంచెం రొటీన్ గా అనిపించే, గానీ వాళ్ళు తీసుకుంది చూడు అంటే స్పాయిలర్ లాగా ఉంటది. ఆ కాన్సెప్ట్స్ కొంచెం బాగానే ఉన్నాయి. సోషల్ మీడియాని యూజ్ చేసుకోవడం, కొంచెం ఫన్ క్రియేట్ చేసి, అండ్ నరేషన్ కూడా కొంచెం నాకు ఫ్లాట్ గా అనిపించింది. సింపుల్ ఎండింగ్ అయిపోయింది. అంటే ఒక్క పాయింట్ ఇక్కడ, అప్పటి వరకు ఫైటింగ్ చెయ్యని రాజు గారు లాస్ట్ ఫైట్ గెలిచేస్తాడు. కన్విన్సింగ్ అనిపించలేదు నాకు. అంటే చూడు, కొన్ని పాత మూవీస్ ఉంటాయి, పందెం అలాంటి కొన్ని పొలిటికల్ విలేజ్ పొలిటికల్ డ్రామా బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి. సేమ్ యాజ్ ఫ్లాట్ అక్కడ ఎలాగైతే ఎండింగ్ అవుతుంది, ఇక్కడ కూడా సేమ్ అదే ఎండింగ్. నీకు ఆబ్వియస్ హీరో గెలాలి, రాజు మారాలి, హీరో గెలాలి అన్నట్టు. ఓకే, ఫ్లాట్ అప్పులతో ఉన్న రాజు గారు ఎలా మారి ప్రజల్లోకి వెళ్ళాడు అనేది స్టోరీ లైన్. ఉన్నోడు ప్రజల వైపు మారినట్టు ఇది మనం చూసిందే ఆల్రెడీ. కానీ స్టోరీ అయితే సింప్లీ సంక్రాంతి కోసం చేసిన స్టోరీ లాగే ఉంటుంది. మూవీ కూడా సంక్రాంతి మూవీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సో మీరు ఎలాంటి బాధ, భయం, బెంగ లేకుండా మూవీకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ జగదీష్ వస్తున్నారంటే మేము బాధ, భయం, బెంగ అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ వచ్చాయి మాకు. కానీ పండగ కదా బతికించాడు. నేను కాదు డైరెక్టర్ మారి గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా సరే, డెబ్యూ మూవీ తన డెబ్యూ మూవీ. సో తను మాత్రం బాగా తీసాడు. డెబ్యూ మూవీ లేదు నాకు, తను ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డైరెక్టర్ అలా తీసాడు అంతే. విత్ ఇన్ బడ్జెట్. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. అండ్ స్టోరీలోనే నవీన్ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు స్టోరీలోనే. తను కూడా వన్ ఆఫ్ ద స్టోరీ రైటర్. సో నవీన్, అండ్ నాకు తెలిసి ఇందులో ప్రొడ్యూసర్ నాగవంశీ గారి హ్యాండ్ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏంటి ప్రొడ్యూసర్ ఏం చేసాడు వచ్చి స్టోరీకి? ఏమో, మేబీ హస్తం ఉండొచ్చు. సో దిస్ ఇస్ అవర్ రివ్యూ అబౌట్ అనగనగా ఒక రాజు. అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం అండ్ మూవీ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కన్ఫామ్గా. అండ్ ఆల్సో ఈవినింగ్ కూడా ఇంకో మూవీ ఉంది. అంత పాసిబిలిటీ అంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ గా రివ్యూ గా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నారి నారి నడుమ మురారి, దానికోసం వెయిట్ చేయండి. ఈవినింగ్ లోపు మీకు రివ్యూ రావచ్చు. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బై ఫర్ నౌ. మళ్ళా అడుగుతున్నాను, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.